నీకెందుగా గాలికి తిరిగితే ఎట్లా బతుకుతావురా? ఏదన్నా ఒక పని చేసుకుంటే బతుకుతావు కానీ వచ్చి చింత చెట్ల కింద ఫోన్లు ఒత్తుకుంటూ ఉంటేనే కడుపులకు అన్నం ఎట్లా వస్తుందిరా? అరే నాకు పని చేసుకోవాలని ఉందే, పని రెగ్యులర్గా దొరకదా నాకు? ఓ రోజు పని దొరుకుతుంది, ఓ రోజు పని దొరుకుతలేదు. ఏం చేయమంటావు? పని దొరుకుతలేదంటే ఏదో సోపతులతో పోతే చిన్న చిన్న పనులు ఇరుకుతే రాను రాను అదే పెద్దగా పని దొరుకుద్ది కాదురా. నీ మోకం పాడవాడా. అలా ఇరికిన కానీ ఎవరైనా ఎలకన్నా పని ఇస్తారా రేపు? అందుకే ఇక నాకు నేనే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తాను. ఇక ఏం బిజినెస్ పెడతా అనుకుంటున్నావురా? నాకు ఎప్పటి నుంచో మనూళ్ళో మంచి హోటల్ పెట్టాలంది. మనూళ్ళో హోటల్ లేక మనూరోళ్ళంతా పక్కూరికి పోయి అటుకులు సాయలు బుక్కుంటూ. అరే అదే హోటల్ మనూళ్ళు ఉందనుకో, ఆ గిరాకంతా మనూరికి వస్తుంది కదా. పని చేసుకొని బతకంగా అద్దంటారా? సామానుకు దానికి దీనికి మరి హోటల్కు పైసలు ఎక్కడికి వస్తాయి ఇప్పటిది? ఇప్పుడు పైసల కోసం బ్యాంకు లోన్ అప్లై చేస్తా, ఇంత డైలీ పైన తీసుకుంటా. మంచిగా సాయంత్రం రోజుకు 500-600 వేయచ్చు. ఇంకా కావాలంటే ఇక నువ్వు ఒక 5,000 ఇస్తావంటే దుకాణం స్టార్ట్ చేస్తా. సరే కానీ దానికి జాగా కావాలి, ఓ 4 గిర్రల బండి కావాలి, ఓ 4 వచ్చి కూకుండి ఇంత బజ్జీలో మిరపకాయలు తినేందుకు కావాలి తలము. మరి ఏడ దొరుకుద్దిరా మనకి ఇప్పుడు? మన బస్ స్టాండ్లో కిరాణా షాప్ లేదా? దాని పక్క పని షట్టర్ కాలేదంట. మంచిగా అలా హోటల్ పెట్టినా అనుకో, ఇక పక్క పని కిరాణా కాస్టర్లు ఇటు తింటారు అటు తింటారు, మన గిరాకీ కూడా మంచిగుంటుంది. మంచిగా 3 బజార్ల మీద చల్లగా మంచిగుంటుంది. నువ్వు దుకాణం పెడదామని కాయసు ఉంది పెట్రా. ఉన్నుల్లో ఉద్దరించి బాగుపడ్డాడు ఎవ్వలేర్రా. నాకు తెలిసి దుకాణం నాకు తెలియదు అని ఎన్ని దుకాణాలు కోలే మాట్లాడుతుంది. ఓన్ కుద్దరే కాంతి. ఇక నీ అదురుతావు నీ నా శివ. సరేనా? పోతున్నా. సరే స్టార్ట్ చేస్తే కనుక 5,000. రండి బాబు రండి, గరం గరం అటుకులు బజ్జీ మిర్చి కట్ మిర్చి, అటుకులు బజ్జీ మిర్చి కట్ మిర్చి ఇప్పుడే వేసిన. రావాలి గరం గరం. హోటల్ పెట్టిరా తమ్ముడు దా, గరం గరం అటుకులు బజ్జీలు దా. అమ్మతోడు చిన్న హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేసినాయి నువ్వు? ఇయ్యాల తమ్మి ఇప్పుడే స్టార్ట్ చేసిన, నిన్నే ఫస్ట్ పిలిచిన. తిను ఇప్పుడు గిరాకీ. చందన్న ఒకప్పుడు రామయ్య తాత పెట్టినప్పుడు ఎట్లుండే దమ్మర గిరగ అవుతుండే, కానీ ఇప్పుడు ఆ తాత చచ్చిపోయిన నుంచి ఒక్కళ్ళు పెట్టలే, కానీ ఇప్పుడు మళ్ళీ పెట్టినావు నువ్వు. మనూరోళ్ళంతా పక్కూరు పోయి గిరాకీ ఎత్తురు అని చెప్పి మనూళ్ళ బజ్జీల దుకాణం పెట్టిన. మనూళ్ళ బజ్జీల దుకాణం ఉన్నద్దా? మనూరోళ్ళు బతకద్దా? నువ్వే చెప్పుతామి. 20 రూపాయల బజ్జీల కోసం పోతే 20 రూపాయలు పెట్రోల్ దండిగా అవుతుంది. మళ్ళీ మనూరోళ్ళు మొత్తం ఆడికే పోతుర్రే. అందుకే ఎటు పోవద్దా అని చెప్పి మా దగ్గర పెట్టిన మంచి టేస్ట్ బజ్జీలు ఉన్నాయి. మా దగ్గర బ్రహ్మాండ బజ్జీలు ఉన్నాయి. మీ దోసులందరికీ చెప్పు. అవు కానీ ఏమేం చెప్తుర్రే మరి? ఈరోజు ఫస్ట్ రోజే కాబట్టి బజ్జీ మిర్చి అటుకులు వేసిన, కానీ రేపటి నుంచి వేరే ఉంటుంది. వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇట్లా రకరకాల వాటితో బజ్జీలు తయారు చేసి మరీ పెడతా. టేస్ట్ అదిరిపోద్ది. మనూరే కాదు, చుట్టుపక్కల 10 ఊర్లు తిరిగిన కానీ అసలు టేస్ట్ రావద్దు. అట్లా వేస్తా బజ్జీలు. తమ్ముడు టేస్ట్ మంచిగుందా? బా సూపర్ ఉంది. నీ గిరాకు మంచి అయితే ఫస్ట్ పోనీ నేనే తమ్ముడు. 5 రూపాయలు దానికి, 5 రూపాయలు దానికి. ఏందన్నా పైసలు అడుగుతున్నా? టేస్ట్ దీని కూడా పైసలు ఇక్కడ. ఫస్ట్ పోయి నువ్వే తిన్నావు తమ్ముడు. 5 రూపాయలు కాకపోతే కనీసం 2 రూపాయలని రూపాయి తమ్మి. అన్న నా చేతి గుణం మంచిది. ఒక్కసారి నేను భోజనం చేసింది అనుకో, నువ్వు ఎక్కడికి పోతావు అని చెప్ప. తమ్ముడు ఫస్ట్ ఫస్ట్ అటు పోతుండు, నా బోని మొత్తం బుక్ అయిందిగా. వేస్ట్ కనడండి వీడు. ఇలా దుకాణం చేయాలి. అరే చిచ్చా, ఇలా ఎట్లయినా బజ్జీలు తినాలరా. బజ్జీలా? బజ్జీలు అంటే నాకు కూడా తినబుద్ధి అవుతుందిరా, కానీ దగ్గర పైసలు లేవురా, నువ్వే తినిపించాలి. నాకు అడిగాడున్నాయి పైసలు లేకనే కదా నేను అడిగేది. సరే మీ తిరుమల బాబు ఫోన్ చేయి, రమ్మను, ముగ్గురం కలిసి పోయి తినేద్దాం. మా బామ్మర్ది గారు ఫోన్ ఎత్తుండు. ఏడున్నాయి? ఇంటికాడ ఉన్నారా? యో బాబా నేను ఇక్కడ ఉన్నాం, బజ్జీలు తినిపించు దాయే. సరే సరే తిందాం. వీడికి అడ్డకాడికి రా. ఓకే.
మా బామ్మర్ది గారు బాబానికి బజ్జీలు తినిపించాలన్నా ఇలా బజ్జీలు ఎట్లా తినిపిస్తున్నాయి చెప్తా కడుపులో గోకుతున్నది కానీ జేబులోనే ఏం లేకపోయా ఎట్లా చేద్దాం మరి ఏదో తీరు మేనేజ్ చేద్దాం తీ అలా దా దా గరం గరం బజ్జీ ఇప్పుడే వేసిన గరం గరం మంచి వాసన వస్తున్నాయి దా కూర్చో అరే కానీ వేడివేడి ఏమున్నాయి వేడివేడిగా అటుకులు ఉన్నాయి బజ్జీలు ఉన్నాయి మిర్చి ఉన్నాయి అన్న ఇప్పుడే వేసిన అవి కాక ఇంకేమున్నాయి వేడిగా అంటే మరి ఉడుకుడుకు నూనె ఉంది కావనా వేడిగా అంటే మరి ఉడుకుడుకు నూనె ఉంది కావనా ఏమన్నా ఏం మాట్లాడతావు ఏక నూనె నేనేం చేసుకుంటా కానీ మంచిగా వేడి గరం మసాలా వేసి కట్మిర్చి తీసుకురా సరే కట్మిర్చి చెప్పినా కదా ఓ కట్మిర్చి కట్మిర్చి కట్ చేస్తే కట్మిర్చి అయిపోతా అదే అన్న ఫుల్ ఉంటే ఫుల్ మిర్చి కటి అయితే కట్ మిర్చి ఇంకా చిన్న కటియేనా ఇవాళ పెట్టినా అన్న దుకాణం టేస్ట్ చేసి చెప్పు ఒకసారి ఎట్లుందో తెలుస్తుంది నువ్వు ఈ పొద్దు పెట్టినావని కానీ తినాను మంచిగా సూపర్ ఫెంటాస్టిక్ అవుగానే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది టీవీ పెట్టావు మరి హోటలు ఇవాళ స్టార్ట్ చేసినాయి ఇక రేపు అయితే టీవీ బీవీ అన్నీ వస్తాయి ఎటు కుమ్మేద్దాం ఎంజాయ్ చేద్దాం ఇంకో ప్లేట్ తీసుకురాపో చెప్పే 2 ప్లేట్లకు ఎంత అయింది 2 ప్లేట్లకు 60 అయితే అన్న పైసలు లేవే ఉద్దరు రాసుకో అన్న ఇవాళ హోటల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ బోను నీదే పొద్దు పొద్దున ఉదయం అంటే పోయిందే పైసలు రప్పి మరి అరే అప్పిచ్చిన ఉదరించిన అంతగా అన్న భగవాన్ ఉదరై నాకు పైసలు ఇచ్చాయి అరే అప్పటికి ఇచ్చిపోతుంది ఖాతాలు రాసుకో అట్లా రాసుకుండా ఉద్ధరించకుండా పోతే మీ కడుపులు నింపుతాయి రాసి మా కాపీలు నిండుతాయి కానీ మా కౌంటర్ నిండదు గవాన్ ఉదరాయి చక్కగా పైసలు అరే ఊరన్నాక ఉదరియకపోతే ఎట్లనే చెప్పు ఈడ ఉదరియక పెద్ద పెద్ద దుకాణే మూతపడ్డాయి తెలుసా నేనాక మొన్న పెట్టినావు దుకాణం నువ్వు ఏమో నాకు చెప్తున్నావు ఉద్దరేక కాదు ఉద్దర తీసుకున్న వాళ్ళు పైసలు కట్టక ఉన్న దుకాణం మూతల పడ్డాయి గవాన్ని ఉదరై చక్కగా పైసలు ఇచ్చుకో నన్ను ఊరిపే చెప్తున్నా అరే ఊరోని కాదా నాకు ఇక్కడ జాగలేదా ఇల్లు లేదా పిల్లలు లేదా పిల్లలు లేరా ఏం మాట్లాడుతున్నావు ఇటు తెంకపోతారేమన్నా ఉన్నే నీకు అన్ని ఉన్నే మొన్ననే జాగా అమ్మిన విషయం కూడా తెలుసు నీకు 10 లక్షల అప్పాయిన విషయం కూడా తెలుసు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నన్ను ఊరిపే నా పైసలు నాకు ఇచ్చే అరే ఉద్దర రాసుకోయే ఇత్తపో అరే నీ అవ్వ ఉద్దరే లేదంటే మళ్ళీ మితికి రాసుకో అంటావు దిమాకుందా నీకు లేవు పో ఇయ్యపో ఇయ్యవా అయ్యా ఇయ్యవా ఇయ్యా ఇయ్యకపోతే ఏం చెప్తావు తెలుసా నీకు ఏం చేస్తావు ఓలో ఎప్పుడో ఎక్కువ పో ఏం చేస్తానా ఏం చేస్తావు అంటున్నా ఏం చేస్తానా ఏం చేస్తావు ఏం చేస్తానా ఏం చేస్తావు బిడ్డని ఆగు నీ హోటల్ ముప్పిపోతే నా పేరే కాదు ఉడుకుడుకు నూనె నా ముఖం మీద పోతావు నువ్వు ఆగు నీ హోటల్ మూసపోతుందా నాకు నమ్మదిని పైసలు ఎక్కువ పెడతా అంటే మరి నాకు కాలదా అవ్వ ఎవరికో చెప్తాడు కదా చెప్పకపో పొద్దునే వాడట్లా వేసిండు ఇప్పుడే వీడట్లా వేసిండు అరే రేపు మబ్బులా పోయి ఇసుక తీద్దాం మనసుకు బీర్ తాగిపిస్తా రారి చికెన్ కూడా చెప్పాలి బీర్లు వచ్చినాక చికెన్ రారా సరే కొత్త హోటల్ అయింది ఇక్కడ అవునేమరా కొత్త పెట్టిరా హోటల్ ఇది అన్నా నమస్తే నమస్తే ఎప్పుడు పెట్టినా హోటల్ ఇవాళ పొద్దున స్టార్ట్ చేసిండ్రా సరే స్పెషల్నే ఇగో అటుకులు బజ్జీలు మిర్చి గరం గరం నేను ఇంతమంది వేసిన సరే పంపి మరి. 啊 సరే ఎదర్రా కూర్చో. 啊 Oi.
3 ప్లేట్ల బజ్జీయే 3 ప్లేటా ఆ. ఓకే. స్వాగతం సుస్వాగతం. ఐపీఎల్ స్టార్ట్ ఇంకేంద్రా. అన్నా ఆకులలో జోరుదార్ వేసినాయి. అబ్బా చందన టేస్ట్ ఏమన్నా ఉందా అదే మంచిగుందా? మస్తు ఉన్నది పో. మంచిగా పిండి వేసి ఉప్పు వేసి కారం వేసి బ్రహ్మాండంగా వేసిన. టేస్ట్ మంచిగుందా? సూపర్. ఎట్లుందిరా? సరే తిందురి. ఇంకా తింటురా నీకురా చెప్పన్నా. అన్నా 2 ప్లేట్ల మిర్చి తీసుకురా మా వాళ్ళకు. బా గిరాకీ అయితే మస్తు అవుతుంది. ఇవ్వరాగా బోని కాలే కానీ వీళ్ళతో బోని అవుతట్టుంది. ఎట్లా వేసి ఇంకో 2 ప్లేట్లు ఎక్కువ ఇవ్వాలి. తినురా మీరు తిన్నారు. అమ్మారా బిడ్డ మీరు నాతో బిల్లు కట్టిద్దాం అని చెప్తారా? మీరు సంగతి చెప్తా. ఫోన్ వస్తుంది. అరే ఫోన్ వస్తుంది మీరు తిన్నారు. హలో అంకుల్ చెప్పండి. ఇక్కడ లమ్మడి పిల్ల ఉన్నా. సరే తెస్తున్నా. అరే మీ బావేరా బజ్జీలు వచ్చినాయి, మీ బావ ఇంకా అత్తలేడు. మా అక్కతో ఫోన్ మాట్లాడవచ్చు. తిరుమల మెల్ల తప్పించిండు. నేను కూడా ఇక్కడనే ఉంటే నేనే బిల్లు కట్టాల్సి వస్తుంది. మెల్ల ఎస్కేప్ కావాలి ఇక. అరే నీకు ఇంకేమైనా కావాలంటే తినరా నువ్వు. నేను ఇళ్ళ బట్టలు తీసుకొని వస్తా సరేనా? సరే మాచా. అన్న నమస్తే. ఎట్లా పైసలు మా తిరుమల బాగా ఇవ్వలేడన్న. ఎవర్రా తిరుమల బావా? ఎవరిచ్చిండ్రా పైసలు? నాటకాలు ఎత్తురా. చల్ పైసలు. పైసలు లేవన్నా. పైసలు లేవా? తమాషాలు వేస్తున్నావారా? ఎవడో ఫోన్ మాట్లాడకుండా ఒకటి విక్తాడు, ఒకటో చెప్పకుండా పోతాడు. మంచిగా ఫుల్ తిన్నారు, పైసలు ఎక్కువ పోదాని చూస్తురా. పైసలు కట్టు. నా పైసలు లేవే. రే పైసలు ఇవ్వలే అనుకో, ఇది దిగుద్ది చెప్తున్నా. రే గడ చెప్తున్నావురా? పైసలు లేకుంటే గడుగుడే కదా అన్న. పైసలు లేకపోతే తోతాం ఇక. చల్ పైసలు. ఏమైందిరా అంగిపిస్తున్నావు? అన్న పైసలు లేకుంటే ఇదే చేస్తావు కానీ. ఓహో పైసలు లేకుండా అంగిపిస్తారా? అది పాతకాలం రా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఉంది తెలుసా? ఏందో నాకు తెలియదు అన్న. తెలియదా? అన్న మంచిగా కాదు. పైసలు ఇరా అంటే చెప్తే ఎగ్గొడతారా మీరు? అల్లుడు రాక బారలోకి వచ్చినావు. తలలోకి పోయి కళ్ళేదంప. అవు కానీ మామ ఇప్పుడు ఉంటుందా కళ్ళు? ఉంటుంది మన పొలం కాడ. ఎందుకుండదు? ఏమన్నా అన్నా ఏం కావాలన్నా? గరం గరం బజ్జీ మిర్చి అన్నున్నాయన్నా. అన్నా ఇక్కడ కొడుగుడు బజ్జీలు ఉన్నాయా? కోడిగుడు బజ్జీ లేవన్నా, రేపు చేస్తామవి. ఈ నాటుకోడి బజ్జీలు నాటుకోడి బజ్జీలు లేవు. లేవా? లేకపోతే ఈ బజ్జీలు నా మిర్చిలు కట్టు ప్లేటు. సరే ఇవన్నా మొత్తం 60 రూపాయలు. మా అల్లుడు వచ్చిన ఆగంలో పైసలు మర్చిపోయినా. పోంగిస్తా నేను. బుక్కులు అయితే రాసుకోకు నువ్వు. ఏందన్నా పొద్దు నుంచి గిరాకీ లేదు, మళ్ళీ రాసుకోమంటావు? నమ్మకలేదా నీకు? నేను పోంగిస్తానా? అల్లుడు నువ్వు ఇచ్చుడేందా? నేను ఉండంగా. అరే మీ అల్లుడు ఇస్తానగా నీకేందా? నాకు అర్థం కాదు. ఏనా నువ్వు కొట్టానా? 789390. నువ్వు మాలో నడుతుందా నువ్వు? నేను ఉండంగా. నాకు నమ్మకలేదు నీకు. అన్నా పైసలు తింటావు అన్నా? ఓ అన్నా ఈయనకేమైంది? అల్లుడు ఇస్తా అంటే మామగా నొత్తుంది ఏంది? ఇంత ఘోరంగా ఉండలేదు. పొద్దునేమో వాడు అడగకుండా తినిపోయాడు, ఇంకోటేమో ఉద్దర పెట్టి పిక్కిండు. ఇంక ఈయనైతే నోటికి రాసుకోమంటుండు. ఇక నా బజ్జీల దుకాణం ఇట్లా అయినా పో. ఏం హోటల్ ఏమో. బజ్జీ మిర్చి ఉందా? ఉన్నాయి. వేడి వేడి ఉన్నాయా? వేడి వేడి ఉన్నాయి. ఒక ప్లేట్ బజ్జీ, ఒక ప్లేట్ మిర్చి పార్సల్ కట్టాలి.
పార్సల్ కడతా కానీ ముందు పైసలు ఇత్తతి అన్న కట్టు పార్సల్ కట్టు. లేదు అందరు కట్టిన చెప్తారు. నువ్వు పైసలు ఇస్తేనే పార్సల్ కడతా. ఎంత? 100 రూపాయలు. తీసుకో. మొత్తం గరం మీద ఉన్నావుగా. అమ్మ నువ్వు ఒక్కని పైసలు ఇచ్చినావా? అమ్మయ్యా ఇలా బోని కదా అనుకున్నా, బోని అయింది. లవ్ యూ బజ్జే. ఏంటి అవి? మిర్చి ఇంట్లో కూడా అయిపోయినాయి. కరెక్ట్ టైంకి తెచ్చినావు. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. నువ్వు చెప్తే ఇంకే 4 తెచ్చుకోనియా, నా వందనే తెచ్చుకున్నా. నువ్వేమంటే ఏమో. నేనేమంటా నువ్వు తెచ్చినందుకు. అయినా ఎంతకు తెచ్చినావు? 100 రూపాయలకు 2 ప్లేట్లు. ఏంటి అవి? ఏంది గా మిర్చియా? కూరలేసే మిర్చి కావచ్చు అనుకున్నా. నేను గా మిర్చి ఎవరిదమ్మన్నా నల్లమ్మ కూడా. అవే పైసలు తెస్తే నేను ఇంట్లో చేసి పెట్టపోదునా నీకు? 100 రూపాయలు పెట్టి తెచ్చినా అని చూపెడుతున్నావు. ఇంకా నువ్వు ఇంట్లో చేసిన కమ్మ ఉంటున్నాయి అని మళ్ళీ చేస్తా అని అంటున్నావా? కమ్మ లేకపోతే తినకుండా వారేసినావా? నమ్మదింటివి ఇప్పుడు మళ్ళీ నన్నే అనబడితే రివర్స్. మంచి లేవంటే తిడతావని మానానికి తిన్నా నేను. నువ్వు ఎన్ని చెప్పినా ఇంట్లో చేసినవి బజ్జీలు బయట చేసినట్టు ఉండయి. దానికి రుచి ఎక్కువ. నీకు నేను నచ్చుతలే, నేను చేసినా నచ్చుతలేను. బయట తినుడుకు బాగా మరిగినావు. ఆన్నే తిని ఆన్నే వండుకోపో. దానికి చేతి గుణం కావాలి, అది నీ దగ్గర లేదు. అవునా? చేతి గుణం చూపెట్టమంటావా? చక్కగా అవి ఇచ్చేసి నువ్వు పిండి తీసుకొనిరా. నీకు కావాల్సిన ఎన్ని బజ్జీలు అంటే అన్ని బజ్జీలు చేసి పెడతా. నమస్తే మల్లేశన్న. అన్న నమస్తే దాదా. ఎండలు వస్తురేమే? వచ్చినామే ఇక పని ఉండి వచ్చినాము. ఏం పని ఎండల పని వచ్చినాము. ఇక చెప్తా. చెప్పే. చెప్పదానికే వచ్చిన. చెప్పన్నా. అన్నా అన్న మన ఇద్దరు దోస్తాను ఎప్పటిదే? ఏండ్ల నుంచి ఉంది అన్న. ఇప్పుడు ఒక మాట చెప్పు నాకు. నువ్వు చెప్తా. ఇప్పుడు నీకు దోస్తాను ముఖ్యమా పైసా ముఖ్యమా? పైసా ఇలా అత్తరే పోతుంది, దోస్తానే ముఖ్యం నాకు. అంతే కదా మరి. నువ్వు మన షెటర్ ఓలకి కిరాయి ఇచ్చినావు. చందుకి ఇచ్చిన. కానీ ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఆడు పెద్ద వేస్ట్ గాడు తెలిసిందా? అనుకో మాట పద్ధతి తెలియదు, ఏం తెలియదు. నీ పేరంతా ముంచున్నాడు తెలిసిందా? ఇగో పాపం మీరు బజ్జీ తిందామని పోయినట్ట. అన్న పైసలు తర్వాత ఇస్తానే అన్నదానికి నేను ఇష్టం వచ్చినట్టు కొట్టినట్టు, ఇష్టం వచ్చినట్టు తిట్టినట్టు. ఇగో పాపం ఇది చెప్పురా. ఇగో అన్న మా దోస్తు గారిని అప్పల పుల్లతో కాల్చిండే. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నా. ఇగో పాపం మీద చెల్లె హోటల్ ముందర నుంచి పోతే సైగలు ఎత్తున్నట్ట. ఎవేవో సాటుకు మాట్లాడుతున్నట్ట. ఇది పద్ధతేనా చెప్పు? అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. నాకు నచ్చలే. హౌస్ పిల్లలు పోతానికి భయపడతారా? భయపడతారు. అరే ఇవంతా వదిలిపెట్టే నాకు వరుస మర్చిపోయినా తర్వాత ఇస్తారా అన్న, సాయంత్రం ఇస్తారా అన్న. లేదురా బాయ్ ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే ఉడుకుడుకు నూనె తల్లి నేను మీద. దారుణంగా ఇది ముచ్చట మరి. ఇగో నేను చెప్తున్నా. ఇగో మనోడు దుకాణం హోటల్ పెట్టుకుంటాడంట. ఆడు ఎంత కిరాయి ఇస్తుండు ఇప్పుడు? బాబు నేను పెట్టుకుంటా, నీకు 2000 ఇస్తుండు. 2000 కాదు 4000 ఇస్తాడు. ఏమంటావురా? పెడతా అంతే. 4000 ఇస్తాడు. నాకు నీ మీద మాట రావద్దు, గది కావాలా. రేపు నీకు ఊళ్ళో మంచి పేరు ఉంది, ఆ పేరు చెడిపోవద్దు. అట్లా ఉంటాడు. నాకు గట్ల పేరు ఖరాబ్ చేస్తాడు. నాకు వద్దు. నా సెటార్లు ఉండుడద్దు. మంచోడని ఇచ్చినా కానీ ఇవన్నీ నాకేం తెలుసు. ఇప్పుడే పోదాం. నాడు ఆ సంగతి చెప్తాం. ఏమైందన్నా మళ్ళీ వచ్చినావు? ఇంకో ప్లేట్ కట్టానా? తిడుతురే వద్దే వాపసి. ఎందుకే? టేస్ట్ మంచి లేవా? టేస్ట్ మంచిగా ఉన్నాయి. నువ్వు చేసినట్టు మా ఇంట్లో వస్తలేవు అని మా పిల్లని తిడుతుంది. అరే టేస్ట్ మంచుకుంటే ఎవరైనా ఇంకో ప్లేట్ తీసుకోపోతారు కానీ ఎవరైనా అర్థం అంటారే? నాకు అర్థం కాదు అన్న. నా పైసలు నాకు ఇచ్చే, ఆ పైసలతో పిండి కొనుక్కోతా. మా పిల్లని తిడుతుంది. ఈ లేక లేక గిరాకీ అయింది గిట్ట అవుతావా? నాకు అర్థం కాదు. ఎందుకుంటారేమో పిల్లలు పో. ఈ బయట వేసిన బజ్జీలు వద్దా అంటారా? వాళ్ళు కూడా మంచిగానే వేయరు బజ్జీలు మళ్ళా. అన్న నమస్తే అన్న. అన్న పొద్దున చెప్తా అనుకున్నా కానీ ఇక జర లేట్ అయింది. బజ్జీలు ఉన్నాయన్న, బజ్జీలు ఏమంటావా? చందు బజ్జీలు బిజ్జీలు ఏదద్దు కానీ నువ్వు బజ్జీలు గిజ్జీలు అన్ని నానబెడుతున్నావు నన్ను. కానీ ముచ్చట ఏమైందన్నా? నువ్వు ఉద్దరైన ఇత్తలేవాట. ఈ అన్నను టిఫిన్ చేస్తే నూనె మీద పోసినవాట. దానికి ఏదో బజ్జీలు అటుకులు అంటేనో అప్పల సురుకు పెట్టినవాట. గల్ల పొల్ల వాళ్ళ చెల్లె అమాయకురాలు. తోవంటి పోతే ఏమో అన్నమాట. నాటకం చేస్తున్నావా? ఈ సంగతి ఏం సంగతి? అలా నువ్వే చెప్పన్నా. ఇటు ఉద్దరు కావాలి, పొద్దు పొద్దున వచ్చిర్రు బోడిగాలి పిడిగాలి ఉద్దరు ఏమన్నా రేటుకి వెళ్ళి చెప్పు. ఊదరన్న కడ ఉద్దరు ఇవ్వాలనే. ఉద్దరు ఇవ్వకపోతే దంద ఎట్లా నడుతుంది? ఇవ్వకపోతే నడది.
గాడ 10,000 నాకు 10,000 కాతుంది ఆయన అడుగుతుండ నీ లెక్కనే ఇది కట్టినప్పుడు సిమెంట్ ఆయనకి ఇప్పుడు కూడా అడుగుతా నా మర్యాద వెనుకెళ్ళి అన్నీ చూసుకోవాలి చందు అట్టి కాదు అన్నా కరెక్టే కావచ్చు అన్న నాకు పొద్దు నుంచి అసలు బోనే కాలేదన్న వీళ్ళందరూ వచ్చి ఉదరి అంటే ఎడికెళ్ళాలి అందుకే కోపలికి వచ్చి కొట్టినా కొడతావు గట్ల కొట్టచ్చా ఇది నాదా నీదా ఇప్పుడు నా వెనుక వస్తుంది నీకు ఇచ్చిన కర్వానికి నా వెనుక వస్తుంది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెడితే కేసు పెడితే నన్ను పోలీస్ స్టేషన్లో నొక్కుతారు ఏం చేద్దామే ఏ గాంతోడే మాట లేదు షట్టర్ ముయ్యాలా రేయ్ అందరు కక్ష కట్టి నా బజ్జీల ఓట్లు బంద్ పెడతారా ఇదే ఊళ్ళో తోపుడు బండి మీద పానీపూరి బండి పెట్టి మరీ చూపిస్తారా నాకు పతారేందో చూసుకున్నప్పుడు లవ్ యూ బజ్జే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అయితే పొద్దుగాల నుంచి బజ్జీలు వేసి మామూలు బొత్తలు నిండిపోయినారే బజ్జీలు మంచుకున్నారా ఏది అన్యాయం నేను కొన్ని బజ్జీలు వేసినా మిగతా బజ్జీలని అన్నంలో షాప్లో వేసినా ఇది దోమలకుంటా అన్న మంచిగా అనిపించింది మీకు అదే థ్యాంక్ యూ రైట్ అబ్బా ఈ వీడియోకి ఎంత లైక్లు కావాలి 10,000 చాలా 10,000 నువ్వు 10,000 ఎందుకన్నా వాళ్ళు 20,000 లైక్లు కొడతారు 20,000 కొడతారు నెక్స్ట్ టైం ఫుడ్ చేద్దాం మరి నెక్స్ట్ ఏం ఫుడ్ కావాలి మీరు కామెంట్ చేయండి ఇప్పుడు బజ్జీలు అయినాయి కదా నెక్స్ట్ వీడియోలో ఏం కావాలి ఎప్పుడు ఆ వీడియో పక్కా వేస్తా ఫుడ్ చేస్తా వీళ్ళందరినీ చంపేస్తా మీరు రెడీ అది కాబట్టి ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి లవ్ యూ బజ్జే